ఎన్నో కలలకు ప్రాణం పోసింది. ఎంతో మందిని గొప్పవాళ్ళం చేసింది. పల్లె గుండెల్లో విద్యను నాటింది. చీకటి జీవితాల్లో వెలుగును నింపింది. అదే సర్కార్ బడి. గతం గర్వంగా గొప్పలే చెప్పిన బడి నేడు కనుమరుగైపోతుంది ఎందుకు? నేటి కలెక్టర్లను, నాయకులను, ఆఫీసర్లను తయారు చేసిన బడి ఒంటరిగా మిగిలిపోతుంది ఎందుకు? వందల మంది పిల్లలతో కలకలలాడిన సర్కారు బడి ఇంత దీనస్థితిలో మూగబోయింది ఎందుకు? ఈ సమాజంలోని అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, ప్రభుత్వమిచ్చే అన్ని ఉచితాలు కావాలి. కానీ ప్రభుత్వ విద్య మాత్రం వద్దు. రాష్ట్రానికి, దేశానికి వెన్నెముకైన సర్కారు బడి నేడు చతికిల పడిపోయిన పాపం ఎవరిది? మన పరిస్థితులు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ఈ సమాజంలో గొప్ప కోసమో మెప్పు కోసమో ప్రైవేట్ బడి మోజులో పడి నలిగిపోతున్న తల్లిదండ్రులు సర్కారు బడి గొప్పతనాన్ని మర్చిపోయారు. వేలు పోసి ఫీజులు కడుతూ సోషల్ స్టేటస్గా ఫీల్ అవుతున్నారు. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల దాహానికి బలవుతున్నారు. నేడు బడి ఓ బ్రాండ్ అయ్యింది, విద్య వ్యాపారమైంది. కానీ ఉచితంగా చదువు చెప్పిన సర్కారు బడి ఎందుకు దూరం అయ్యింది? ఉచిత విద్య, తెలివైన టీచర్లు, మంచి భవనం, ఇది ఫ్రీ బడి కాదు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే పునాది. ఆలోచించండి తల్లిదండ్రులారా. మన పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ ప్రయోజనం కోసం ఇంకనైనా గమనించాలి. కళ్ళు తెరవాలి, సర్కారు బడిని నిలబెట్టాలి.